ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేయడం మీ అందరికీ యేసుక్రీస్తు బయట శుభాలు తెలియజేస్తున్నాను. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. నేనైతే నీ కృపాతిశయను బట్టి నీ మందిరములో ప్రవేశించదును, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచి ఉన్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము, నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. అవును, దేవుని యొక్క కృపాతిశయమును బట్టి ఆయన మందిరములో ప్రవేశించి మన భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధ ఆలయములో మనం నమస్కరించి పూజించినప్పుడు ఆయన మనం నడిచే మార్గం మనకు స్పష్టంగా కనపరిచే దేవుడు. ఆయన మన అడుగులు జారకుండా ఆయన మనం నడిపించే దేవుడు, సరి అయిన మార్గములో నడిపించే గొప్ప దేవుడు. అటువంటి దేవుని యొక్క సన్నిధిలోకి, ఆయన పరిశుద్ధ సన్నిధిలోకి, పరిశుద్ధ స్థలములోకి ఆయన ఇచ్చిన కృపాతిశయను బట్టి సంతోషముతో, ఆనందముతో ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమయ్యా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరి దేవాది దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, నీ కృపాతిశయను బట్టి దేవా, నీ పరిశుద్ధ ఆలయములోకి దేవా అయ్యా ఇదిగోని పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత మంచి దేవుడో దేవా, నీ సన్నిధిలో ఆరాధించినప్పుడు దేవా, భయభక్తులతో దేవా నీ సన్నిధిలో ఉన్నప్పుడు దేవా మా మార్గములు సరిచేసే గొప్ప దేవుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నిత్యానుసారంగా నడిచే కృపను దేవా దయచేస్తున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా అడుగులు తడబడకుండా దేవా మా చెయ్యి పట్టుకుని దేవా నువ్వు నడిపిస్తున్న విధానంకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాదిరాజానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా, మంచి కాపరి అయి దేవా అయ్యా ఇదిగో తండ్రి మాకు కాపరిగా నువ్వుండి దేవా మా దేవా ఇదిగో తండ్రి నీ మేపడి గొర్రెలుగా దేవా, నీ ప్రజలుగా, నీ జనాంగముగా దేవా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నువ్వు ఎంతగానో ప్రేమించి దేవా అయ్యా నీ సన్నిధికి మమ్మల్ని పిలుచుకున్నవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇదిగో చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను, నీ ఆత్మతో బలపరచబడొచ్చున్నానయ్యా. ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా దేవా, ఫేస్బుక్ ద్వారా దేవా చూస్తున్న ప్రతి ఒక్క హృదయాల్లో దేవా నీ ఆత్మను వర్ధిలింపజేయవచ్చున్నాను, ఉజ్జీవింపజేయబడుచున్నాను. విశ్వాసంలో బలపడడానికి దేవా నీ మహాకృపను దయను దేవా వారికి దాయిచ్యబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో టెహిలాని దీవించండి, ఆశించండి. అయ్యా ఇదిగో తండ్రి విశాలం పరచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి టెహిలాని దేవా ఇదిగో టెహిలాని దేవా అయ్యా ఇదిగో దీవించి, ఆశించి, అభివృద్ధిపరిచి, విశాలపరిచి దేవా నీ కొరకు మహిమ ఘనత తెచ్చే సంఘముగా ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. అయ్యా ఇదిగో మరి ఒక్కసారి ఇదిగో తండ్రి సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేసుకుని దేవా మా మధ్యను ఉండబడవచ్చున్నానయ్యా. మా స్తుతుల సింహాసనం మీద ఆశీనికమ్మని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగో నీ పరిశుద్ధత తోడని దేవా మా మధ్యకు దిగి రమ్మని అడుగుచు దేవా అయ్యా ఇదిగో నీ కృపతో దీవులతో మమ్మల్ని వర్ధిలింపజేసి దేవా నీ స్వరాన్ని వినిపించి దేవా మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారంతో దేవా మమ్మల్ని బలపరిచి దేవా దేవా ఇదిగో తండ్రి నీ కృపలో దాయిలో వర్ధిలింపజేయమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా సిలువ చెంత చేరినాడు కలుషములను కడిగివేయని పాట పాడుకుంటూ రాజాదిరాజును స్తుతిద్దాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు, కొండ వంటి బండ వంటి మొండి హృదయం మండించు. పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చీర,
పిలచుచుండే పరము చేరా సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే వంద గొర్రెల మందాలో నుండి ఒకటి తప్పి ఒంటరియాయే 99 గొర్రెల విడచి ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ ఒంటరి అయినా గొర్రెను వెదకిన్ సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే తప్పు తెలిసి తిరిగి రాగా తండ్రి అతని చచ్చుకొనెను తండ్రి అతని చచ్చుకొనెను సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు పాపిరామా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపిరామా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గతిని పరికించితివా పాతాళంబే వారి అంతం పాతాళంబే వారి అంతం సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు పౌలు వలెను శిలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చెరిన నాడు కలుషములను కడిగి వేయు అవునయ్యా నీ పరిశుద్ధ శిలువ చెంత మేము చేరినప్పుడు దేవా మాలో ఉన్న ప్రతి పాపాన్ని దోషాన్ని దేవ కళంకమును దేవా నీ పరిశుద్ధ రక్తములో కడిగి దేవా నీ పరిశుద్ధ సన్నిధి కొరకు మమ్మల్ని సిద్ధపరిచే గొప్ప దేవుడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా అవునయ్యా ఇదిగో నీ పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించే కృపను దేవ మాకు దయచేసిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను కేవలం నీ కృపాతిశయమును బట్టే దేవా నీ పరిశుద్ధ స్థలములోకి చేరి దేవా నేను ఇదిగో తండ్రి స్తుతించి గణపరిచే భాగ్యము దేవా నాకు మాకు అందరికీ అనుగ్రహించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఇది కేవలం నీ కృపయా ఇది కేవలం నీ దయతో దేవా నీ ప్రేమతో మమ్మల్ని పిలుచుకున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా తప్పిపోయిన గొర్రెల వలె మా దేవా ఈ లోకంలో తిరుగుతున్నప్పుడు దేవా మా దోషముల కొరకే దేవా మా అపరాధముల కొరకే మా అతిక్రముల కొరకే దేవా సిలువలో దేవా తనకు తానుగా దేవా అపరాధ పరిహార బలిగా దేవా మా కొరకు అర్పించిన గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా ఎంత మంచి దేవుడో దేవా నీ పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించే కృపను దాయిను దేవా నీ పరిశుద్ధ దేవా ఇదిగో తండ్రి విందులో చేరి నిన్ను ఆనందించే భాగ్యము దేవా దేవా సంతోషపడే భాగ్యాన్ని మాకు దయచేసిన వాడా నీ వందనాలు చెల్లిస్తూ దేవా ఈ సాయంకాల సమయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవా అయ్యా ఇదిగో నీ జీవ ఆహారపు విందుతో దేవా మమ్మల్ని తృప్తిపరచబడవచ్చున్నాను మమ్మల్ని బలపరచబడవచ్చున్నాను నీ పరిశుద్ధ ఆత్మ అభిషేకముతో దేవా మమ్మల్ని నింపి బలపరచడొచ్చున్నాను నీ సేవకుడు మరుగుపరిచి దేవా నీ స్వరాన్ని మాకు దయచేయమని నీ ఆత్మతో మమ్మల్ని వర్ధిలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తెహిల్లా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ
ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనము. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనలు 25వ సంకీర్తన 8వ చరణం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశ్రయించును కాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభువా, మేమందరము సంఘముగా నీ మందిరములో, నీ పేరు పెట్టబడినటువంటి తెహిల్లా అనబడు ఈ మందిరములో మేమందరము నీ పిల్లలుగా నీ సన్నిధిలో నీ పాదముల చెంతకు చేరి దేవా, మరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని మహిమపరచి, మిమ్మల్ని ఘనపరచి, ప్రాముఖ్యముగా మీ నోటి నుండి వచ్చు ప్రతి మాట మమ్మల్ని బ్రతికిస్తుంది. అట్టి బ్రతికించేటటువంటి నీ మాటలు, శక్తిని ఒసగేటటువంటి నీ మాటలు, మృతులను సహితము సజీవులుగా మార్చగలిగినటువంటి నీ మాటలు నాకు మాకు అందరికీ దయచేయమని, నీ వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప నాకు మాకు అందరికీ దయచేయమని, మానవ స్వరాన్ని మరుగుపరచి నీ స్వరాన్ని మాత్రమే మాకు వినిపించమని యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. రైట్. ఈ రాత్రి మనము ధ్యానాంశముగా ఎంచుకున్నటువంటి వాక్య భాగము 25వ కీర్తన 8వ వచనము. మనము 25వ కీర్తన 8వ వచనాన్ని ఈ రాత్రి ధ్యానం చేయబోతున్నాం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, మనము ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడు? మనము ఆరాధించేటటువంటి దేవుడిని గురించి మనము ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత ఎక్కువగా మనము దేవునిలో మమేకం అవ్వగలుగుతాము, దేవునిలో మనము అంటు కట్టబడగలుగుతాము, దేవునిలో మనము వేరు తన్ని మనము బలమైన వారిగా ఎదగగలుగుతాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎంతటి గొప్పవాడు, ఆయన గుణాతిశయములను గురించి మనము ధ్యానము చేయాలి. మన భక్తిగల జీవితంలో మనము బలపడాలి అంటే, ఆధ్యాత్మికముగా మనము బలపడాలి, వేరు తన్ని స్థిరపడాలి అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యములను గూర్చియు గుణాతిశయములను గూర్చియు మనము ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అప్పుడే ఆయన గురించి మనం ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం ఏదైతే ఉందో, ఈ 25వ కీర్తన 8వ వచనం ఏదైతే ఉందో, నిజంగా మనల్ని ఆలోచింపచేసేటటువంటి ఒక వాక్యం. ఈ వాక్యంలో మనం చూసినట్లయితే మనకి ఏం అర్థమవుతుందంటే, ఇక్కడ గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ గుడ్ బట్ హీ ఈజ్ ఆల్సో ఏ టీచర్. దేవుడు ఉత్తముడును యథార్థవంతుడు మాత్రమే కాదు కానీ ఆయన బోధకుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఉపదేశకుడు కూడా. ఉపదేశకుడే. అయితే ఎవరికి ఉపదేశిస్తాడన్నది ఇక్కడ మరింత ఆశ్చర్యము కలిగించేటటువంటి విషయం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పరిశుద్ధులకు ఉపదేశించును అనట్లేదు ఇక్కడ.
ఆయన తన మార్గమును గూర్చి పరిశుద్ధులకు ఉపదేశించును అని చెప్తే బహుశా అది అంత ఆశ్చర్యంగా ఉండేది కాదేమో కానీ ఇక్కడ దేవుడు చెబుతున్నటువంటి మాట, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. గుడ్ అండ్ అప్రైట్ ఈజ్ ద లార్డ్. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. మరి ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నటువంటి దేవుడు తన యొక్క మార్గములను గూర్చి ఎవరికి ఆయన ఉపదేశిస్తున్నాడంటే పాపులకు ఉపదేశిస్తున్నాడు. మెనీ పీపుల్ థింక్ గాడ్ ఓన్లీ జడ్జెస్ సిన్నర్స్, బట్ దిస్ వర్స్ ఇన్ Psalms 25 verse 8 showing something beautiful. అందరూ ఏమనుకుంటాం మనం, దేవుడు పాపులను శిక్షిస్తాడు, దేవుడు పాపులకు తీర్పు తీర్చుతాడు. గాడ్ ఓన్లీ జడ్జెస్ సిన్నర్స్. పాపులకు తీర్పు తీర్చి శిక్షనిచ్చేటటువంటి దేవుడు. సర్వసాధారణంగా అందరూ భావించేటటువంటి ఆలోచన ఇలాగే ఉంటుంది, పాపులను దేవుడు శిక్షిస్తాడు. కానీ మరి రాజైనటువంటి దావీదు ద్వారా రచించబడినటువంటి ఈ కీర్తన ఎంత అద్భుతంగా ఉంది. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను, నా దేవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ కృపాతిశయములను జ్ఞాపకము చేసుకొనుము అంటూ నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనుకుము అంటున్నాడు. ఒకవేళ దేవా నా బాల్య పాపములు, నా అతిక్రమములు జ్ఞాపకము చేసుకున్నా కూడా నీవెలాంటి దేవుడు అంటే పాపులకు నీ మార్గములను ఉపదేశించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాడ్ టీచెస్ సిన్నర్స్, నాట్ జస్ట్ కండెమ్స్ దెమ్. పాపులను ఖండించి శిక్షించి వారిని దూరపరిచేటటువంటి దేవుడు కాదు, కానీ పాపులకు తన మార్గములను ఉపదేశించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాపుల ఎడల కనికరము గల దేవుడు. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. రెండు మాటలు ఉన్నాయి ఇందులో. ఒకటి, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడును. గుడ్ అండ్ అప్రైట్ ఇస్ ద లార్డ్. గాడ్ ఈజ్ గుడ్. యెహోవా ఉత్తముడు, యెహోవా యథార్థవంతుడు. రెండవది, పాపులకు తన మార్గములను ఉపదేశించేటటువంటి దేవుడు. కాబట్టి మొదటి మాట మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడు. యెహోవా ఉత్తముడు, యథార్థవంతుడై ఉన్నాడు. గాడ్ ఈజ్ గుడ్. గాడ్స్ నేచర్ ఈజ్ గుడ్నెస్. ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. ఆయన కరుణగల దేవుడు, జాలిగల దేవుడు. తనకు మొర్రపెట్టు వారందరి ఎడల కూడా కృపాతిశయము గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మంచి దేవుణ్ణి మనము ఆరాధించగలుగుతున్నామండి నిజంగా. పాపులను దరికి చేర్చి వారికి న్యాయ మార్గములను ఉపదేశించి మరి వారి ఎడల కనికరము చూపించేటటువంటి దేవుడు. అందుకే కీర్తనాకారుడు 86వ కీర్తన 5వ వచనంలో ఈ మాట చెప్తాడు. 86వ కీర్తన 5వ వచనము. ఎనభై 86వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారి అందరి ఎడల కృపాతిశయం గలవాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
మనం ఆరాధించేటటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ప్రభువా నీవు దయాళుడువు, నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. మనం అంటాం కదా కొంతమందిని, నేను వాళ్ళని ఎన్నటికీ క్షమించను, వారు చేసిన దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. కానీ మనం ఆరాధించే దేవుడు మన వంటి మనస్సు గలవాడు కాడు. ఆయన ఎలాంటి దేవుడు అంటే దయగలిగినటువంటి దేవుడు. ప్రభువా నీవు దయాళుడువు, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవు, నీకు మొర్రపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడవు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి యెహోవా ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు. ఆయన జాలి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. క్షమించే విషయంలో ఆయన ఎప్పుడూ కూడా సిద్ధ మనస్సు కలిగినటువంటి వాడు. ఒకవేళ ఎంతటి పాపి అయినా తన మనస్సు మార్చుకొని పశ్చాత్తాపము నొంది దేవునికి మొరపెట్టగలిగితే ఆయన వారి ఎడల కృపాతిశయము చూపించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే కీర్తనాకారుడు 145వ కీర్తన 9వ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. మన దేవుని గురించి ఒక్క మాటలో చూడండి ఏం చెప్పాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు ఏ ఒక్క దేశానికో, ఏ ఒక్క జాతికో, ఏ ఒక్క సంఘానికో, ఏ ఒక్క డినామినేషన్కో మాత్రమే పరిమితమైనటువంటి దేవుడు కాడు. ఆయన అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, గుడ్ అండ్ అప్రైట్ ఈజ్ ద లార్డ్. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. కాబట్టి ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి మనం. లోకంలో మరి ఎంతో మందికి ఈ భాగ్యం లేదు. దేవుని గురించి తెలుసుకోలేకపోతున్నారు, దేవుని దగ్గరకు రాలేకపోతున్నారు. కానీ మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, పాపులను శిక్షించేవాడు కాదు కానీ పాపులకు తన మార్గమును ఉపదేశించేటటువంటి దేవుడు. ద గాడ్ హూ టీచెస్ సిన్నర్స్ ద రైట్ వే. పాపులైన వారికి సరి అయినటువంటి మార్గమును, దైవ మార్గములను ఉపదేశించేటటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కనికర సంపన్నుడండి మన దేవుడు, కనికర సంపన్నుడు. అందుకే నువ్వు నేను నా పాపములను బట్టి నశించిపోకుండా ఇంకా ఇప్పటికీ కూడా మనము బ్రతికి ఇలా ఉండగలిగాము అంటే కేవలము అది దేవుని కృప. అసలు దేవుని యొక్క స్వభావమే, ఆయన హిజ్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గుడ్నెస్. గాడ్స్ నేచర్ ఇస్ గుడ్నెస్. ఎవ్రీథింగ్ హీ డస్ ఈజ్ అవుట్ ఆఫ్ లవ్. ఆయన ప్రతిదీ కూడా మన ఎడల ప్రేమ కలిగి చేసేటటువంటి దేవుడు. గాడ్ గేవ్ us లైఫ్. ఆయన మనకు జీవాన్ని ఇచ్చాడు. అండ్ హీ ప్రొటెక్ట్స్ us డైలీ. ప్రతి దినము కూడా నిన్ను నన్ను ఆయన కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు. అలాగే హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. మనము తెలిసి తెలియక చేస్తున్నటువంటి పాపములన్నిటినీ కూడా ఆయన ప్రతిరోజు క్షమిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి గాడ్ ఈజ్ గుడ్ అండ్ గాడ్ ఈజ్ అప్రైట్. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ఆయన న్యాయవంతుడండి. మీరు అనుకోవచ్చు, మరి న్యాయవంతుడైతే దేవుడు పాపులకు ఎందుకు క్షమిస్తున్నాడు? గాడ్ ఈజ్ జస్ట్ అండ్ రైటియస్.
బట్ హీ కెనాట్ యాక్సెప్ట్ సిన్, బట్ హీ వాంట్స్ టు కరెక్ట్ సిన్నర్స్. ఆయన పాపాన్ని అంగీకరించడు, కానీ పాపిని అంగీకరిస్తాడు. ఆయన పాపాన్ని క్షమించడు, కానీ పాపిని క్షమిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ తేడా మనం అర్థం చేసుకోవాలి. మీ దేవుడు న్యాయవంతుడు, యథార్థవంతుడు అంటున్నారు, కానీ మరి పాపులను క్షమిస్తున్నాడు ఏంటండి? కొంతమంది అడుగుతారు ఎలాగా? దేవుడు పాపులను శిక్షించాలి కదండి, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కదండి చేయాలి, మరి పాపులను క్షమిస్తే ఎలాగండి అంటారు. దేవుడు పాపులను క్షమిస్తాడు కానీ పాపాన్ని క్షమించడు. హీ కెనాట్ యాక్సెప్ట్ సిన్. కాబట్టి యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన కనికర సంపన్నుడు. నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే, నిర్గమాకాండము 34వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములు గల దేవుడైన యెహోవా ఆయన. చూడండి, ఇక్కడ మరి నిర్గమాకాండములో తండ్రి అయినటువంటి దేవుని గురించి రాయబడి ఉన్నటువంటి మాటలు మనం చదువుతున్నాం. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎలాంటి దేవుడు ఏంటండి? యెహోవా కనికరము గల దేవుడు, దయగల దేవుడు, దీర్ఘశాంతము గల దేవుడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు ఆయన. కాబట్టి ఇలాంటి దేవుడు లోకంలో ఇంకొక దేవుడు లేడండి. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు యెహోవా తప్ప ఈ లోకంలో ఇంకొక దేవుడు లేడు. ఆయన 1000 మందికి కృపను చూపును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన 1000 మందికి కృపను చూపించేటటువంటి దేవుడు. అందువలనే మనం ఇంకా నాశనము కాకుండా, నశించిపోకుండా, లయము కాకుండా ఇంకా ఈ భూమి మీద ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే ఆయన దయాళుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన కృపాతిశయములు గలవాడు, ఆయన సిద్ధమైన మనస్సు కలవాడు. ఆయనకు మొరపెట్టు వారందరి ఎడలా కూడా కృపాతిశయములు చూపించేటటువంటి దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గ్రీసు దేశస్థుడు, యూదా దేశస్థులను, నల్ల జాతి వారు, తెల్ల జాతి వారను, యూదులను అస్సలు ఎటువంటి వ్యత్యాసము లేదండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద నున్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం. నెహెమ్యా 9వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే, మన దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి దేవుడు, ఆయన దయా వాత్సల్యతలు కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనము. వారు విధేయులవుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశములకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడినై ఉండి వారిని విసర్జింపలేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుడి గుణగణాలను అర్థం చేసుకోండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసుకోండి. ఏ ఇజ్రాయేలీయులనైతే దేవుడు నా జ్యేష్ఠ సంతానము అని ప్రకటించాడు, నా జ్యేష్ఠ సంతానమైన ఇజ్రాయేలీయులు,
ఐగుప్తు బంధకములలో ఉన్న వారిని విడిపించి గ్రద్ద రెక్కల మీద వారిని తీసుకువచ్చి వాగ్దానపు దేశమునకు వారిని నడిపిస్తుంటే ఇక్కడ చూడండి, వారు విధేయత లేని వారిగా మారిపోయారు. వారు విధేయులగుటకు మనస్సు లేని వారు తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనస్సును కఠినపరచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు అనగా ఐగుప్తునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసరి. భయంకరమైన వెట్టి చాకిరి చేసేవాళ్ళండి వీళ్ళు. వెట్టి చాకిరి, కన్నీళ్లు విడిచారు వీళ్ళు. వీరి యొక్క మొర్ర దేవుని యొద్దకు చేరింది. అలాంటి కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, శోధనల్లోంచి అసలు విడిపించే సాధ్యము గాని ఐగుప్తులో నుండి అనేకమైన అద్భుతములు చేసి దేవుడు మోషే ద్వారా వీరిని అందరినీ విడిపించి నడిపించి వాగ్దానపు దేశానికి తీసుకెళ్తుంటే ఇప్పుడు అసలు విధేయులయ్యే మనస్సే లేదంటండి వారికి. విధేయులొకటకు మనస్సే లేని వారు. నాకొద్దే ఆ దేవుడు, మేము మరలా వెనక్కి వెళ్ళిపోతాం. చాలామంది దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎలా వెనక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడే కాదు, ఈ రోజుల్లోనున్నారు. దేవుని ద్వారా ఒకసారి ఆత్మ సంబంధమైన బండలోనిది పానము చేసి వెలిగించబడి మరలా దేవునికి దూరంగా వెళ్ళిపోయేటటువంటి వారు. వీరికి ఏ మనస్సు లేదంటే విధేయులయ్యే మనస్సు లేదంటండి. వీరు కఠినమైనటువంటి మనస్సు గలవారు. తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని సాక్షాత్తు యెహోవా మీదే వారు తిరుగుబాటు చేశారు. ఇప్పుడు చూడండి మన దేవుడు, మనుష్యులేమో విధేయులగుటకు మనస్సు లేనివారు, కఠినమైన మనస్సు కలిగినటువంటి వారు, చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనని వారు. కానీ మన దేవుడు నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ప్రైజ్ ద లార్డ్. విధేయత కలిగే మనస్సు నీకు లేకపోయినా నిన్ను క్షమించడానికి సిద్ధ మనస్సు గల దేవుడు నువ్వు నేను ఆరాధించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడువును, దయా వాత్సల్యతలు గల వాడవును, దీర్ఘశాంతమును, బహుకృపయు గలవాడవునయ్యుండి వారిని విసర్జించలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆనాడు ఇజ్రాయేలీలు కానివ్వండి, ఈనాడు మనము కానివ్వండి, ఇంకా ఇలా మనం బ్రతికున్నామంటే అది ఆయన మనస్సు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడాయన, కృపా బాహుళ్యములు గలవాడాయన, కృపాతిశయములు గలవాడాయన, దయయు జాలియు గలవాడాయన యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దీర్ఘశాంతము బహుకృపయు గలవాడు మనం ఆరాధించేటటువంటి దేవుడు. అందుకే ఇక్కడ ఇప్పుడు దావీదు మహారాజు ఈ ప్రార్థన చేస్తాడు. ఈ కీర్తన మరి 25వ కీర్తనలో మనం చదువుతున్నాం. నా అతిక్రమములను నీవు జ్ఞాపకం చేసుకోకయ్యా, నా యొక్క బాల్య పాపములను నీవు జ్ఞాపకం చేసుకోవద్దయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే హీ టీచెస్ సిన్నర్స్ ఇన్ ద వే. పాపులకు ఆయన తన మార్గమును ఉపదేశించేటటువంటి దేవుడు. అసలు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి అసలు మెయిన్ ద సెంటర్ ఆఫ్ ది వర్స్, ద హార్ట్ ఆఫ్ ది వర్స్ ఇదే. దేవుడు పాపులను శిక్షించే దేవుడు కాదు, కానీ పాపులకు తన మార్గమును బోధించేటటువంటి దేవుడు. ఎవరు పాపులు? ఎక్కడుంటారు? రోమా 3:23 ప్రకారము అందరూ పాపులే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు దేవుడు పాపులకు తన మార్గములను ఉపదేశిస్తున్నాడంటే ఎవరికి ఉపదేశిస్తున్నాడు ఈ మార్గాలు? నీకు నాకు.
మనందరికీ. ఎందుకని? పాపులంటే మనమే పాపులం. ప్రతిదినము మనం చేసేటటువంటి క్రియలు, మన నీతి క్రియలు అనుకునే వాటి కూడా దేవునికి ముందు, దేవుని దృష్టిలో అవి మురికి గుడ్డల వంటివి. కాబట్టి పాపులమైనటువంటి మనకు ఆయన మనలను విసర్జించక, ఆయన మనలను శిక్షించక, ఆయన మనలకి ఏం చేస్తున్నాడంటే తన ఉపదేశములను, తన మార్గములను మనకు ఉపదేశించుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దేవుడు ఈ భూమి మీద ఎక్కడన్నా ఉన్నాడండి? పాపులను శిక్షించే దేవుడు ఉన్నాడు, పాపులను విసర్జించే దేవుడు ఉన్నాడు, పాపులను త్రోలివేసే దేవుడు ఉన్నాడు. కానీ పాపుల కొరకు కంపాషనేట్ కలిగిన దేవుడు, కనికరము కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. వారేమో విధేయులొకటకు మనస్సు లేని వారు, తమ హృదయాలను, తమ మనస్సులను కఠినపరచుకొని నీవు చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనక మరలా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోవాలని అనుకుంటుంటే నువ్వేంటయ్యా? క్షమించే దేవుడవు, క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యతలు గల దేవుడవు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడవు, బహు కృప కలిగినటువంటి దేవుడు అంటున్నాడు నెహెమ్యా. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన నిన్ను నన్ను కరుణించాలని ఆయన నిలవబడి ఉండేటటువంటి దేవుడు. నీ కొరకు, నా కొరకు ఆయన కంపాషన్ కలిగినటువంటి దేవుడు. అందుకే యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో మనం చదువుతాం ఒక మాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. Today God is standing in front of you to forgive your sins. నీ యొక్క, నా యొక్క పాపములను క్షమించాలని, కరుణించాలని ఆయన నిలవబడి ఉన్నాడు. మరి మనం ఏం చేయాలంటే ఆయన వైపు తిరగాలి. మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరుగుతాడు. మనం ఆయన తట్టు తిరిగితే ఆయన మన ఎడల జాలి పడతాడు. కాబట్టి ఈ రాత్రి యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గములను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదవగలిగితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన ఎవరికి ఉపదేశిస్తున్నాడంటే పాపులకు ఉపదేశిస్తున్నాడు. ఇప్పుడు పాపులు ఏం చేయాలి? భక్తిహీనులు ఏం చేయాలి? తమ మార్గమును విడిచి దేవుని మార్గములోనికి రావాలి. ఎందుకంటే ఏ మార్గమును గురించి అయితే ఆయన పాపులకు ఉపదేశిస్తున్నాడో మనము ఆ మార్గములోనికి మనం వచ్చేసేయాలి. భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను. దేవుడు ఉపదేశించినా కూడా కొంతమంది వారి మార్గాలను విడవరు, వారి పాపపు ఆలోచనలు విడవరు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. అయితే ఆ మార్గాల్లోకి మనం రావాలి కదా, పాపపు మార్గములను మనం విడిచిపెట్టాలి కదా. అందుకే యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనంలో, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
ఆయన దయాళుడు. యెహోవా అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు పాపులను శిక్షించేటటువంటి దేవుడు కాదు, కానీ పాపుల ఎడల కనికరము కలిగినటువంటి దేవుడు. మనందరము కూడా మన పాపముల ద్వారా చచ్చిన వారమై ఉండగా ఆయన మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి తన రక్తాన్ని చిందించి మన పాపములన్నిటినీ కూడా ఆయన తన పరిశుద్ధ రక్తముతో కడిగి వేసెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఆయన పాపులకు తన మార్గములను ఉపదేశిస్తుండగా మనం ఆయన వైపు తిరిగితే ఆయన మన వైపు తిరిగేటటువంటి దేవుడు. మనం ఆయన వైపు తిరిగితే ఆయన జాలిపడేటటువంటి దేవుడు. మనం ఆయనకు మొర్రపెడితే ఆయన మనల్ని క్షమించేటటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ మాటకు వస్తే క్షమించేటటువంటి విషయంలో యెహోవా వంటి దేవుడు ఈ భూమి మీద లేడు. క్షమించే విషయంలో యెహోవా వంటి దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు. మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదవగలిగితే, మీకా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంటుంది. 7:18 చదువుదాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని మీకా అనబడిన అధ్యాయములో, మీకా గ్రంథములో 7వ అధ్యాయములో 18వ వచనములో మన దేవుని గురించిన ఒక అద్భుతమైనటువంటి మాట. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడున్నాడా? పాపములను క్షమించే విషయంలో, దోషములను క్షమించే విషయములో, కనికరమును చూపించే విషయంలో, అతిక్రమములను క్షమించే విషయంలో నీతో సముడైన దేవుడు ఈ భూమి మీద ఎవరన్నా ఉన్నారా అని భక్తుడైన మీకా అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. ఎందుకని? మీ దేవుడు ఉత్తముడు, యథార్థవంతుడు అంటున్నారు, కానీ ఆయన తన మార్గములను గురించి ఆయన పాపులకు ఎందుకు ఉపదేశిస్తున్నాడండి? పరిశుద్ధులకు కదా ఉపదేశించాలి అంటారు కొంతమంది, ప్రశ్నిస్తారు. పాపులకు ఎందుకండి ఉపదేశిస్తున్నాడు దేవుడని? పాపులకు ఎందుకు ఉపదేశిస్తున్నాడంటే ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనికర సంపన్నుడు ఆయన గనుక నిరంతరము కూడా ఆయన కోపం ఉంచడు. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణిచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేస్తావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తాడటండి? మన పాపములన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడట? సముద్రపు అగాధములలో పడవేస్తాడు ఆయన. అంత గొప్ప దేవుడు. క్షమించే విషయంలో ఈ భూమి మీద ఆయనకు సముడైన దేవుడు ఎవరూ కూడా లేరు. కాబట్టి ఈ రాత్రి ఆయన పాపులకు తన మార్గమును గూర్చి ఉపదేశించును. ఏం ఉపదేశిస్తాడు ఆయన? వాట్ డస్ గాడ్ టీచ్? దేని గురించి చెప్తాడండి? దేని గురించి చెప్తాడంటే గాడ్ టీచెస్ అస్ ద రైటియస్ పాత్. మనము నడవవలసినటువంటి త్రోవ, ఏ త్రోవలో మనం వెళ్ళాలి, ఏ మార్గములో మనం వెళ్ళాలి. కావున తన మార్గములను
పాపులకు ఉపదేశించుట ద్వారా ఇప్పుడు పాపులు ఏమవుతారంటే దేవుని మార్గములోనికి రాగలుగుతారు. ద రైట్ పాత్. గాడ్ టీచర్స్ అస్ ద ట్రూత్. ఆయన సత్యమును మనకు ఉపదేశిస్తాడు. సత్యమై ఉన్నటువంటి దేవుడు పాపులకు దేని గురించి బోధిస్తాడంటే సత్యమును గురించి బోధిస్తాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నటువంటి వాడను. వాట్ డస్ గాడ్ టీచ్? గాడ్ టీచర్స్ అస్ ద వే టు లివ్. మనం ఎలా బ్రతకాలి, మనం ఎలా జీవించాలి, ఇవన్నీ కూడా దేవుడు మనకు నేర్పిస్తాడు. ఎవరికి నేర్పిస్తాడంటే ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించును. ఎవరికైతే తెలీదో, ఎవరైతే జ్ఞానము లేకుండా ఉన్నారో, ఎవరైతే దేవుణ్ణి గ్రహించలేకపోతున్నారో, దేవుని మార్గములను గురించి తెలుసుకోలేకపోతున్నారో, వాళ్ళకే కదా గురువు కావాలి, వాళ్ళకే కదా బోధకుడు కావాలి, వాళ్ళకే కదా ఉపదేశకుడు కావాలి. అన్నీ తెలిసిన వాళ్ళకి ఎందుకు? కాబట్టి అందుకే మనం చదువుతాం కదా, పేదలకు సువార్త ప్రకటించుటకు అని, దీనులకు సువార్త ప్రకటించుటకు ఆయన లోకంలోకి వచ్చాడని. ఎవరు దీనులు పేదలు అంటే దేవుని విషయంలో, ఆత్మ విషయంలో దీనులైన వారు, పేదలైన వారు, దేవుని గురించి ఎరుగని వారు, తెలుసుకొని వారు పేదలు, డబ్బు లేని వాళ్ళు కాదు. కాబట్టి వాట్ డస్ గాడ్ టీచ్ అంటే సరైన మార్గాన్ని మనకు బోధిస్తాడు, సత్యమును బోధిస్తాడు, మనం ఎలా బ్రతకాలో దేవుడు మనకి బోధిస్తాడు. ఎలా బోధిస్తాడు ఆయన? హౌ డస్ గాడ్ టీచ్? వాక్యము ద్వారా. అనుదినము కూడా తెహిల్లా సంఘములో దేవుడు మనకు ఎలా బోధిస్తున్నాడు తన మార్గాల్ని? ఆయన వాక్యము ద్వారా, త్రూ హిజ్ వర్డ్, త్రూ ద హోలీ స్పిరిట్. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు బోధిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఆయన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, ఆత్మ ద్వారా మనతో మాట్లాడతాడు, బోధిస్తాడు, పరిస్థితుల ద్వారా మనకు బోధిస్తాడు. త్రూ ద సిచ్యువేషన్స్ గాడ్ విల్ టీచ్ us. అండ్ త్రూ కరెక్షన్, శిక్షణ ద్వారా, సరిచేయడం ద్వారా దేవుడు తన మార్గములను గురించి మనకు బోధిస్తాడు. యోనా నినివేకు వెళ్ళాలి, బట్ నినివేకు వెళ్ళట్లేదు, తార్షీష్కు వెళ్ళే ఓడెక్కాడు. ఇప్పుడు యోనాకి ఏం అవసరమైంది? కరెక్షన్ అవసరమైంది. అందుకే దేవుడు కరెక్ట్ చేశాడు. తీసుకెళ్లి సముద్ర గర్భంలో పడేస్తే ఆ చేప గర్భంలో ఉన్నాడు 3 రోజులు. ఆయన తన వాక్యము ద్వారా మనకు నేర్పిస్తాడు, పరిశుద్ధాత్మ ద్వారా మనకు నేర్పిస్తాడు, పరిస్థితుల ద్వారా మనకు నేర్పిస్తాడు. మాట వినకపోతే కరెక్షన్ ద్వారా, శిక్షణ ద్వారా కూడా ఆయన మనకు నేర్పిస్తాడు. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. గుడ్ అండ్ అప్రైట్ ఈస్ ద లార్డ్, దేర్ ఫోర్ విల్ హీ టీచ్ సిన్నర్స్ ఇన్ ద వే. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు దేవుని ద్వారా బోధించబడిన వారు, దేవుని ద్వారా ఉపదేశము నొందినవారు. ఈ కీర్తనకారుడే దేవుని ద్వారా ఉపదేశము నొందినవాడు. డేవిడ్, he sinned but God corrected him and taught him. బోధించాడు. పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు వెంటనే ప్రవక్తను పంపించేశాడు, నాతాను ప్రవక్తను. కాబట్టి దేవుడు పాపులకు ఉపదేశించేటటువంటి దేవుడు. పాపం చేస్తే చూస్తూ ఊరుకునేటటువంటి దేవుడు కాదు. కొంతమంది ఇలా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. మీ దేవుడే మంచి అండి, మంచి దేవుడు మీ దేవుడు, పాపాలు చేసినా కూడా ఏం చేయడని. పాపము చేస్తే చూస్తూ ఊరుకునే దేవుడు కాదు, పాపమును క్షమించే దేవుడు కాదు, పాపమును అంగీకరించే దేవుడు కాదు, పాపిని క్షమించేటటువంటి దేవుడు. పాపం చేసిన వారికి మరలా ఆయన మార్గాలు ఉపదేశించేటటువంటి దేవుడు, మరలా వారి ఎడల జాలి పడేటటువంటి దేవుడు, మరలా వారి ఎడల దీర్ఘశాంతము చూపించేటటువంటి దేవుడు, మరలా వారి ఎడల క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 51వ కీర్తనలో
తన హృదయాన్నంతటినీ కుమ్మరిస్తున్నాడు దావీదు. ఎందుకని? దేవుని ద్వారా ఉపదేశాన్ని అందుకున్నాడు. తప్పు చేశానని చెప్పి తెలుసుకున్నాడు. పాపం జరిగిన తర్వాత నీ కృప చొప్పున నన్ను కరుణించు అంటున్నాడు. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయమంటున్నాడు. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచమంటున్నాడు. ఎందుకని? దేవుని ఉపదేశాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు తన తప్పు తెలుసుకున్నాడు. ప్రవక్త కళ్ళకు కట్టినట్లుగా, గుండెకు హత్తుకునేటట్లుగా సూటిగా ప్రశ్నించాడు. వెంటనే ఇక బోరున వినిపించాడు. ఇగో నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కాబట్టి హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటేను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. నా దోషములన్నిటినీ తుడిచివేయము అంటున్నాడు. ఇదిగో మరలా శుద్ధ హృదయాన్ని నాలో కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు నాకు కలుగజేసి నన్ను దృఢపరచుము. ఈ మాటలు ఎందుకు రాయగలిగాడో తెలుసా? ఈ ప్రార్థన ఎందుకు చేయగలిగాడో తెలుసా? దేవుని యొక్క ఉపదేశములు. కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. పాపము చేశాడు దావీదు. ఇప్పుడు దేవుని ఉపదేశము దావీదుకు వచ్చింది. అంటే పాపులకు ఎందుకు ఉపదేశిస్తాడంటే వారిని మార్చడానికి, వారిని సరి అయిన మార్గములోనికి తీసుకురావడానికి, వారిలో పశ్చాత్తాపము కలిగించడానికి, తద్వారా వారిని క్షమించి వారు నడవవలసినటువంటి మార్గములో నడిపించడానికి. కాబట్టి కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. దేర్ఫోర్ విల్ హీ టీచ్ సిన్నర్స్ ఇన్ ద వే. రెండవది, పేతురు కూడా మరి పాపం చేసినప్పుడు పీటర్ డినైడ్ జీసస్ బట్ జీసస్ రిస్టోర్డ్ హిమ్. పేతురు ఇజ్రాయేలీలు యెహోవాను తిరస్కరించినట్టు ఇప్పుడు పేతురు యేసును తిరస్కరించాడు. తన ప్రాణం మీద మక్కువతో. మరి ఆ చిన్నది అడిగినప్పుడు నువ్వు ఆయనతో కూడా ఉన్నవాడు కదా అంటే ఆయన ఎవరో నాకు తెలియదు అంటున్నాడు. తిరస్కరించాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరలా పేతుర్ని విడిచిపెట్టలేదు. కాబట్టి మన దేవుడు మనము పాపము చేసి దారి తప్పిపోతే మరలా మనల్ని త్రోవలోనికి తీసుకొచ్చేటటువంటి దేవుడు. ఆయన మంచి కాపరి అయినటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి దేవుని యొక్క గుణగణములను ధ్యానం చేస్తున్నాం మనం. యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా జరిగింది అది. దుర్వ్యాపారం చేసి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని పోగొట్టుకున్నప్పటికీ కూడా తండ్రి మరలా క్షమించాడు, ప్రేమించాడు. కాబట్టి దేవుడు ప్రేమ ద్వారా మనకు బోధిస్తాడు. దేవుడు ఎలా బోధిస్తాడు? దేవుడు మనకు ఎలా ఉపదేశిస్తాడంటే ప్రేమించుట ద్వారా. ప్రేమించుట ద్వారా మనల్ని ఆయన తన మార్గంలోనికి మార్చుకుంటాడు. వై డస్ గాడ్ టీచ్ సిన్నర్స్? దేవుడు పాపులకు ఎందుకు బోధిస్తాడంటే బికాజ్ హీ లవ్స్ అస్. ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. బికాజ్ హీ వాంట్స్ అస్ టు చేంజ్. ఎందుకని వై డస్ గాడ్ టీచ్ సిన్నర్స్? బికాజ్ హీ వాంట్స్ అస్ టు చేంజ్. మనం మారాలి. నువ్వు నేను మార్పు నొంది మనము ఏ మచ్చ ముడత మరి కళంకము నిందా లేని వారిగా, నిందారహితుడిగా నువ్వు ఉండాలని అబ్రహాముకి ఎలా అయితే ఆయన చెప్పాడో మనం అందరూ కూడా నిందారహితులుగా ఉండాలని దేవుని ఆశ. అందుకే ఆయన మనకు బోధిస్తున్నాడు. బికాజ్ హీ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ అస్. ఆయన మన కొరకు ఒక ఉద్దేశమును కలిగి ఉన్నటువంటి దేవుడు. మరి తండ్రి కుమారుల ఎడల కనికరము కలిగినట్లు మరి చూపించినట్లు ఆయన మన యందు కనికరము కలిగి ఆయన నిత్యరాజ్యమునకు వారసులుగా మనల్ని మార్చి ఆయన సంతానముగా మరి రాజులైన యాజక సమూహముగాను దేవుడు మనల్ని మార్చుకున్నాడు. వై డస్ గాడ్ టీచ్ సిన్నర్స్?
పాపులకు ఎందుకు బోధిస్తున్నాడంటే మనలో మార్పు రావాలని, మనలను ఆయన స్వారూప్యములో సృష్టించుకున్నటువంటి దేవుడు మనల్ని విడిచిపెట్టేయడానికి కాదు, మీరు పాపములోనే పడి చావండి అని వదిలేయడానికి కాదు. కాబట్టి రాత్రి దేవుడు ఆయన తన మార్గమును గూర్చి పాపులకు ఉపదేశించడానికి దేవుడు సిద్ధ మనస్సు కలిగిన వాడే, క్షమించుటకు సిద్ధమైన వాడే, దయా వాత్సల్యతలు గలవాడే, దీర్ఘశాంతము గలవాడే, బహుకృపయు గలవాడే. అయితే బోధన మనం అంగీకరించగలుగుతున్నామా? బోధించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పాపులైనా కూడా నేను వారికి బోధిస్తానంటున్నాడు. అయితే మనలో ఉన్నటువంటి అహంకారము కొన్నిసార్లు దేవుని యొక్క బోధను తృణీకరించేలా చేస్తుంది, దేవుని యొక్క మాటలను లెక్క చేయకుండా చేస్తుంది. నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. దురభిమాన పాపములలో మనము పడిపోయేలా చేస్తుంది. కాబట్టి మనం దేవుని యొక్క బోధను అంగీకరించడంలో మనకు ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి? మనకు ఉన్నటువంటి పాపపు అలవాట్లు, సిన్ఫుల్ హ్యాబిట్స్, ప్రైడ్, ఇగ్నోరింగ్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరం మనతో మాట్లాడుతున్నా మనకు కాదులే ఇది అని విడిచిపెట్టాడు. ఎక్కడైనా హృదయాన్ని హత్తుకునే మాటలు వస్తే నొచ్చుకొని మరలా దేవుడి సన్నిధిని విడిచిపెట్టాడు. ఇగ్నోరింగ్ గాడ్స్ వాయిస్. ఇవన్నీ కూడా పాపులకు తన మార్గమును గూర్చి ఉపదేశించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నా కానీ వినడానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మనం నశించిపోతున్నాం కొన్నిసార్లు. కాబట్టి ఈ రాత్రి దేవుని బోధను మనం ఎలా స్వీకరించాలి, ఆయన ఉపదేశాలను మనము ఎలా స్వీకరించాలి అంటే వినయముగా, హ్యూమిలిటీ తోటి, విధేయత కలిగి, ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయన బోధనలన్నీ కూడా మనం నేర్చుకోగలుగుతాం. మనము చేసిన పాపములను బట్టి పశ్చాత్తాపం పొందితే ఆయన మళ్ళా మన ఎడల జాలిపడేటటువంటి దేవుడు. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి క్యారెక్టరిస్టిక్స్, దేవుని బోధను స్వీకరించే విషయంలో మనము అటువంటివి మనము అలవాటు చేసుకోవాల్సినవి ఏంటంటే మొదటిగా వినయం, ఒబీడియన్స్, హ్యూమిలిటీని మనము అలవాటు చేసుకోవాలి. రెండవది రిపెంటెన్స్, పశ్చాత్తాపాన్ని మనము కలిగి ఉండాలి. మూడవది ప్రార్థనను మనము అలవాటు చేసుకోవాలి. దేవుడి సన్నిధిలో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీ సన్నిధిని, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియొద్దు, నీ సన్నిధిలో నుండి తోసివేయద్దు అంటున్నాడు. సమ్మతి గల హృదయాన్ని నాకు మరలా దయచేయమంటున్నాడు. కాబట్టి ప్రార్థన ద్వారా ఖచ్చితంగా దేవుని బోధను మనము స్వీకరించగలుగుతాం. నాలుగవది దేవుని వాక్యమును చదవడం ద్వారా. హౌ టు రిసీవ్ గాడ్స్ టీచింగ్స్ అంటే మొదటిది హ్యూమిలిటీ, రెండవది రిపెంటెన్స్, మూడవది ప్రేయర్, నాలుగవది రీడింగ్ బైబిల్. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన బోధనలన్నీ కూడా అవి మన హృదయంలోనికి వెళతాయి. వాక్యానికి ఉన్నటువంటి శక్తి అది. వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఎందరైతే ఆయన వాక్యమును ధ్యానం చేస్తారో, మెడిటేట్ చేస్తారో, ఆ వాక్యము ద్వారా మాట్లాడి వారి మనసును మార్చేటటువంటి దేవుడు, ఆయన తట్టుకు తిప్పుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఈ రాత్రి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, యామ్ ఐ లిజనింగ్ టు గాడ్? నేను దేవుని స్వరాన్ని వింటున్నానా? యామ్ ఐ విల్లింగ్ టు చేంజ్? దేవుడు నన్ను కరెక్ట్ చేయాలనుకుంటున్నాడు, అయితే నేను సిద్ధంగా ఉన్నానా దానికి? గద్దింపునకు నేను లోబడుతున్నానా? యామ్ ఐ ఫాలోయింగ్ హిజ్ వే? నేను ఆయన మార్గముల్లో వెళుతున్నానా? ఎందుకంటే యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు, కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు ఉపదేశిస్తున్నాడు. ఆయన తన మార్గాన్ని మనకు చెప్తున్నాడు, అయితే మనం ఆయన మార్గంలో ఉన్నామా? ఎప్పుడైతే ఇవన్నీ మనల్ని మనం ప్రశ్నించుకోగలుగుతామో ఖచ్చితంగా దేవుడు ఎప్పటికీ కూడా క్షమించే విషయంలో, మీకా 7:18 ప్రకారం క్షమించే విషయంలో
ఆయనతో సమానుడైన దేవుడు ఈ భూమి మీద ఇంకొక దేవుడు లేడు. కాబట్టి ఈ రాత్రి లేదండి, ఘోరమైన పాపాలు చేసేసాను, నేను పాపము చేసే విషయంలో నేను ఎంతో దూరం వెళ్ళిపోయానంటే, నో మ్యాటర్ హౌ ఫార్ యూ హ్యావ్ గాన్ టుడే, గాడ్ ఈజ్ రెడీ టు టీచ్ యూ. ఈ రాత్రి నువ్వు దేవుని తట్టు తిరగగలిగితే, నువ్వెంత పెద్ద ఘోర పాపము చేసి దేవునికి దూరంగా ఉన్నా సరే, దేవుడు నీకు బోధించేటటువంటి దేవుడు, దేవుడు తన మార్గములను నీకు ఉపదేశించేటటువంటి దేవుడు. గాడ్ నెవర్ రిజెక్ట్స్ ఎ విల్లింగ్ హార్ట్. సిద్ధ మనస్సు కలిగిన వారిని దేవుడు అన్నిటికీ కూడా తిరస్కరించడు. ఈరోజు నీ హృదయంలో ఒక తీర్మానం చేసుకుని, నా పాపాన్ని క్షమించుదేవా అని నువ్వు ఆయన తట్టు తిరగగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఖచ్చితముగా దేవుడు మరలా నీకు తన మార్గములను గురించి ఉపదేశించి నిన్ను తన తట్టు తిప్పుకునేటటువంటి దేవుడు, నిన్ను క్షమించేటటువంటి దేవుడు. హీ నెవర్ రిజెక్ట్స్. ఆయన ఎప్పుడు కూడా నిన్ను తిరస్కరించడు. అయితే ఆ సిద్ధపాటు కలిగినటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఉంటే, 25వ కీర్తన 8వ వచనంలో మనం ధ్యానం చేసినట్లుగా, ఆయన ఉత్తముడు, యథార్థవంతుడు. గాడ్ ఈజ్ గుడ్, గాడ్ ఈజ్ రైచియస్ అండ్ గాడ్ టీచర్స్ సిన్నర్స్. మనుషులు బోధిస్తే ఒకవేళ నువ్వు వినట్లేదేమో, అయితే నువ్వు ఆరాధించేటటువంటి దేవుడు, నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు, ఏ దేవుని మాటలైతే ఈ రాత్రి నువ్వు వింటున్నావో ఆ దేవుడు మాట్లాడేటటువంటి దేవుడు, ఆయన సజీవుడైనటువంటి దేవుడు, ఆయన నీకు బోధించేటటువంటి దేవుడు. హీ విల్ టీచ్ హిస్ వేస్ టు యూ. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనం నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. మన బ్రతుకులను మార్చుకోవాలనే ఆశ, ఆలోచన మనలో ఉంటే, మనల్ని క్షమించడానికి దేవుడు సిద్ధ మనసు కలిగి ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీవు ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నావయ్యా. నీవు న్యాయవంతుడైనటువంటి దేవుడయ్యా. నీవు దయాళుడు తండ్రి, క్షమించడానికి సిద్ధమైన మనస్సు గలవాడువయ్యా. మొరపెట్టు వారందరి ఎడల కూడా కృపాతిశయము చూపించేటటువంటి దేవుడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. కనికరము చూపించే విషయంలో, దయ చూపించే విషయంలో, దీర్ఘశాంతము విషయంలో, క్షమించే విషయంలో బహు కృపయు కలిగిన వాడు నీలాంటి ఒక దేవుడు ఈ భూమి మీద ఇంకెవరూ లేరయ్యా. అమ్మలను కరుణింపవల్లని ఆయన నిలవబడి ఉన్నాడు. టుడే God is standing in front of you to forgive all your sins, to forgive you, to forgive your transgressions. నీ అతిక్రమములను ఆయన క్షమించడానికి దేవుడు నిలవబడి ఉన్నాడు. ఆయన తట్టు తిరగగలిగితే, ఆయనకు మొరపెట్టగలిగితే, ఖచ్చితంగా ఆయన నీకు ఉపదేశించి నీ చేయి పట్టుకుని నీవు నడవవలసినటువంటి మార్గములో నిన్ను నన్ను ఆయన నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి మనందరి జీవితాలను ఈ రాత్రి ఆయన చేతులకు మనం సమర్పించుకుందాం. ఆయన సార్వభౌమ అధికారం కిందకు మనం వెళ్ళిపోదాం. ఆయన ప్రభుత్వంలోనికి వెళ్ళిపోదాం. దేవా, మా మీద మీ ప్రభుత్వాన్ని చేయండి. మీరు అధికారిగా ఉండండి, మీరు రాజుగా ఉండండి, మీరు ఉపదేశకుడుగా ఉండండి, మీరు మాకు టీచర్గా ఉండండి. వినయము గల హృదయముతో, సిద్ధ హృదయంతో మనం దేవుని సన్నిధికి రాగలిగితే, ఆయన తట్టు తిరగగలిగితే, ఖచ్చితంగా దేవుడు మనల్ని అందరినీ కూడా క్షమించేటటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ఎత్తబడిన వాక్యం కొరకు దేవరా మనం ప్రార్థనలో నడిపిస్తాం. థ్యాంక్ యూ జీసస్. ఎంత మంచి కృపతో దేవా, నీ కృపాతిశయం బట్టి దేవా, ఇదిగో నీ మహా కనికరము దయాళత్వంతో దేవా మమ్మల్ని ఎంతవరకు కరుణించి కటాక్షించిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతో మంచి దేవుడో దేవా, నీ స్వరాన్ని వినిపించి దేవా మాతో సూటిగా మాట్లాడిన విలువైన మాటలకు వందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, మేము దురాభిమాన పాపంలో పడిపోకుండా దేవా, అయ్యా ఇదిగో తండ్రి దేవా, నీ కట్టళ్ళు దేవా, నీ వాక్యములు ధ్యానించే కృపను దేవా మాకు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. యెహోవా ఉత్తముడు
దేవుడు యథార్థవర్తుడై దేవా అయ్యా ఆయన పాపులకు ఉపదేశించున్నాము దేవా. ఈ లోకమంతా దేవా పాపులు అని దేవా వ్యతిరేకిస్తున్నా తిరస్కరిస్తున్నా దేవా అయ్యా ఇదిగో మమ్మల్ని దూర పెడుతున్నా దేవా అయ్యా ఇదిగో తండ్రి ప్రేమతో దేవా మమ్మల్ని ప్రేమించిన గొప్ప దేవానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. పాపిని ఎంతైనా ప్రేమించే గొప్ప దేవుడో దేవా. ఈ లోకమంతా ద్వేషించిన దేవా నువ్వు ప్రేమించి దేవా అయ్యా ఇదిగో నీ ఉత్తమమైన దానిని దేవా మాకు అనుగ్రహించి దేవా మాకు నేర్పుతున్నవాడా, నీ మార్గములో మమ్మల్ని నడుపుతున్నవాడా అని కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా మా దోషములను మా అతిక్రమములు కప్పుకొనక దేవా నీ ఎదుట విడిచిపెట్టినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మా దోషములను దేవా అయ్యా మా అతిక్రమలు హిస్సోపుతో కడిగి దేవా అయ్యా ఇదిగో నీ ఏళ్ల దేవా శుద్ధ హృదయాన్ని మాకు దయచేస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఎంత మంచి దేవుడో దేవా. నీ సన్నిధి నుండి త్రోసివేయక దేవా అయ్యా నీ ఆత్మతో మమ్మల్ని నింపుతున్నవాడా ఇదిగో నీకే ఉన్నాలు చెల్లిస్తున్నానయ్యా. మా బాల్య పాపములు జ్ఞాపకం చేసుకొనక దేవా మా అతిక్రమములు జ్ఞాపకం చేసుకొనక దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ వీపు వెనక వేసుకున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంతైనా కనికిరము గల దేవుడవయ్యా, ప్రేమామయుడవయ్యా, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవాది దేవుడవై దేవా మమ్మల్ని క్షమించి దేవా ఉత్తమమైన దాన్ని మాకు అనుగ్రహిస్తున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. యథార్థమైన మార్గంలో మమ్మల్ని నడిపించడానికి దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ తట్టు తిరిగినప్పుడు దేవా అయ్యా ఇదిగో తండ్రి మాలో ఉన్న దోషములను పాపములను తీసివేసి దేవా దేవా ఇదిగో నీ కౌగిట్లో మమ్మల్ని దాచుకుంటున్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నీ చిత్తమే మా జీవితాల్లో సిద్ధించును గాక దేవా అయ్యా ఇదిగో తండ్రి నీ కృపతో దేవా చేరువచ్చిన ప్రతి పెడుతూ దేవా నువ్వు మాట్లాడిన విలువైన మాటలు కొందనాలు చెల్లిస్తూ దేవా ఇదిగో తండ్రి నీ విత్తిన వాక్యమును దేవా బహుగా ఫలించి అనేకులకు దేవా దీవెనకరంగా ఆశుకరంగా మార్చమని దేవా ఇదిగో దీన్ని 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిల్లా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ప్రపంచ శాంతికి సదాకాలము తోడయండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్.